హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దీపాని. ఈరోజు చాలా ఈజీగా మన ఇంట్లోనే టమాటో రైసు ఎలా చేయాలో చూద్దాము. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ రైస్ వేసుకోండి. రైస్‌లోకి తగినన్ని వాటర్ వేసుకొని 2, 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేయండి. తరువాత దానిలోకి అన్ని స్పైసెస్‌ని అన్నీ కలిపి దానిలోకి వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. దానిని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి ఆనియన్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి కరివేపాకును కూడా వేయండి. దీనిలోకి పచ్చి బఠానీలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత ఇందులోకి ముందే మనం నానబెట్టుకున్న రైస్‌ను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటాను కాబట్టి ఇందులోకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్‌ని చల్లారనించి మూత తీసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి టమాటా రైస్ అనేది ఎంత పొడిగా ఎంత మంచిగా మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.